ప్రైజ్ అలాట్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. గత వారం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోయాం. ఎందుకంటే మా తండ్రి గారికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఊరు వెళ్ళడం జరిగింది. దాంతో మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. అయినప్పటికీ తండ్రి గారికి హెల్త్ బాగుంది, దేవుని కృప వల్ల ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మీకు అందరికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. ఏకీభవించినప్పుడు మీ అవసరతలన్నీ కూడా దేవుడు ఇవ్వగల శక్తిమంతుడని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ఏ అవసరత ఉన్నా దేవుడు ఇవ్వగల సమర్థుడు. దేవునికి సమస్తము సాధ్యము. 1, 2 కాదు, ఆయన సమస్తాన్ని సాధ్యపరచగల శక్తిమంతుడు. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. కాబట్టి మనల్ని, మానవుల్ని, లోకాన్ని తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లోకమును ఎంతో ప్రేమించిన యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది. లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకమనగా లోకంలో మనమున్నాం. ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఒకరిని, ఇద్దరిని కాదు. ఒకరికి, ఇద్దరికి స్వస్థపరిచే దేవుడు కాదు. 1, 2 సాధ్యపరిచే దేవుడు కాదు. సమస్తము ఆయనకి సాధ్యం. కాబట్టి మనం అడుగు ప్రతీది కూడా పొంది ఉన్నాం అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం దేవుని యందు మొరపెట్టినప్పుడు సమస్తము ఇవ్వగల సమర్థుడు. కాబట్టి మనము నమ్మి ప్రార్థిద్దాం. ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ నోటి మాట చేత ఈ సర్వసృష్టిని సృష్టించావయ్యా. ఈ మానవుని మాత్రం నీ స్వహస్తాలతో, నీ పోలికలో, నీ రూపంలో అయ్యా ఏర్పరచుకున్నావయ్యా. నీ స్వరాన్ని మాకు ఇచ్చావయ్యా. అయ్యా, దేవదూతుల వలె నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను కీర్తించాలని మాకు ఇచ్చిన ఈ నోటిని ప్రభువా, నీ కొరకు మాత్రమే మేము వినియోగించే వారిగా ముందుగాక. వ్యర్థమైన మాటలు మా నోట పలకకుండా నీ ప్రేమను మేము కలిగి, నీ ప్రేమను ఇతరులకు చూపించి, నీ చిత్తానుసారమైన జీవితాలు జీవించే కృప నాకు, మాకు దయచేయండి. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దర్శించండి ప్రభా. అయ్యా, వివాహాలకు సిద్ధపడిన బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వివాహాలు జరుగునుగాక. గృహాలు లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువు నామములో గృహాలు అనుగ్రహింపబడునుగాక. పేదరికంలో, అంధకారములో, చీకట్లో, అప్పుల్లో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువు నామములో విడుదల కలుగునుగాక. రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువు నామములో రక్షణ కలుగునుగాక. అయ్యా, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి ప్రభా. పరిపూర్ణమైనటువంటి నీ ప్రేమను పొందుకుని, నీ యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకుని నీ రాజ్య వారసులుగా చేసుకున్న బిడ్డల్ని తండ్రి, నాయన చేసుకోబోతున్న బిడ్డల్ని నాయన తండ్రి మీరు దర్శించండి ప్రభా. రక్షణ లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువు నామములో రక్షణ కలుగునుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నన్ను నింపి, వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను నింపి, నీ బలమైన కార్యాలు నా ద్వారా తండ్రి మీరు జరిగించుకొని నీ పరలోక మర్మాలన్నీ నాకు బయలుపరిచి తండ్రి నన్ను నీ నోటి బోరగా వాడుకోమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, నన్ను మరుగుపరచండి. నీ ఆత్మజ్ఞానంతో నింపండి. నీ పరలోక మర్మాలు నాకు బయలుపరిచి తండ్రి బిడ్డలు వినడానికి సిద్ధపడుతున్న బిడ్డలకి నైనా తండ్రి నీ పరలోక మర్మాలు బయలుపరిచి అయ్యా, నీ చిత్తాన్ని జరిగించి వారుగా ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా మా జీవితాలు ఉండునట్లు, అనేక మందికి దీవెనకరంగా ఉండనట్లు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ పరలోక మర్మాలతో మమ్మల్ని నింపి, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ఆశీర్వదించమని, నీ కృప ఎప్పుడు మాకు తోడుగా ఉంచి భద్రపరచమని నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మశక్తితో నన్ను నింపి పరమ తండ్రి నాలో ఉండి మీరే మాట్లాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదైన వాక్యాంశము కలిగిన వారికే ఇయ్యబడును. ఏం కలిగడం?
దేవుని ఆత్మను మనం పొందుకుంటే ఇంకా దేవుని దగ్గరే మనం బలపడుతూ మనము దేవునిలోనే ఉంటే కనుక ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరలోక మర్మాలన్నీ కూడా మనకి బయలుపరుస్తాడు. మనం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో రక్షింపబడి మనము బయటికి లోకం వైపు మనుషుల వైపు చూస్తూ దేవునికి దూరం అయితే మనం పొందుకున్నటువంటివి కూడా మనము పోగొట్టుకుంటాం. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము మహిమ నుంచి అధిక మహిమలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ దిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మాలు ఎవరికి అనుగ్రహింపబడ్డాయి? యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు. శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పిలిచిన వెంటనే వాళ్ళున్న స్థితిలో అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించి ఆయనతో ఉంటున్నారు. కాబట్టి ఆ లోకంలో ఉన్న వారికి ఈ మర్మాలు బయలుపరచబడలేదు, మీకు మాత్రమే బయలుపరచబడ్డాయి అన్నారు. ఈ యొక్క ఉపమాన రీతిగా ఆయన మంచి నేలను పడిన విత్తనాల గురించి, విత్తువాడు విత్తినప్పుడు కొన్ని ముండ్ల పొదల్లోనూ, కొన్ని రాతి నేలలోనూ, కొన్ని మట్టి లేనటువంటి రాతి నేలలో, కొన్ని మంచి నేలను పడినటువంటి విత్తనాల ఉపమానము యేసుప్రభు వారు చెప్తారు. చెప్పినప్పుడు ఈ ఉపమాన భావం ఏంటి అని శిష్యులు అడుగుతారు. అడిగినప్పుడు ఈ ఉపమాన భావాన్ని మీకు మాత్రమే బయలుపరచబడింది కాబట్టి వాళ్ళకి నేను ఉపమాన రీతిగా చెప్పినాను, వాళ్ళు గ్రహించలేరు. మీకు మాత్రమే అనుగ్రహింపబడింది అని యేసుప్రభు వారు చెప్తారు. అనగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన యందు మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వారికి మాత్రమే పరలోక మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు తప్ప దేవుని మాట యందు విశ్వాసం ఉంచకుండా మనం బయట ఉంటూ ఆయన యందు మనం రక్షణ పొందుకోకుండా ఉన్నవారికి ఈ యొక్క మర్మాలు బయలుపరచబడవు. కాబట్టి వాళ్ళు గ్రహించలేరు, కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు, వాళ్ళకి బయలుపరచబడలేదు, వాళ్ళు గ్రహించలేరు. ఇది మీకు మాత్రమే అని శిష్యులకు చెప్తున్నారు. ఇది శిష్యులకు మాత్రమేనా? రక్షింపబడిన ప్రతి విశ్వాసకి, ప్రతి బిడ్డకి కూడా బయలుపరచబడతాయి. ఇప్పుడు ఆయన పాద సన్నిధిలో మనం ఎప్పుడైతే కనిపెడతామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, వాక్యానుసారంగా మనం జీవిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఎప్పుడైతే కనిపెడతామో పరలోక మర్మాలన్నీ మనకి బయలుపరచబడతాయి. అంతేగాని రక్షింపబడి మనము నామకార్థ క్రైస్తవ్యంగా ఉన్నంతకాలం కూడా పరలోక మర్మాలు మనకి బయలుపరచబడవు. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు కూడా నేను కూడా నామకార్థ క్రైస్తవురాలుగా ఉన్నంతకాలం పరలోక మర్మాలు నాకు బయలుపరచబడలేదు. విన్నాను, చాలా తెలుసు అనుకునేదాన్ని. కానీ మనకు తెలిసింది చాలా తక్కువ, మనం తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉందని నేను గ్రహించుకుని దేవుని వాక్యం ఎప్పుడైతే మనము నేర్చుకోవాలని ఆశ పట్టుదలతో ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, పరిశుద్ధాత్మదేవుడిని మనం అడుగుతామో, పరిశుద్ధాత్మదేవా నీ పరలోక మర్మాలు నాకు బయలుపరచు ప్రభా, నాకు అర్థం కావట్లేదు దేవుని వాక్యాన్ని చదివినా విన్నా గ్రహించలేకపోతున్నాను అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి చెవి గలవాడు వినుగాక అని యేసుప్రభు వారు చెప్తారు. చెవులున్న ప్రతి ఒక్కరూ వింటారు కానీ గ్రహించలేరు. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. కాబట్టి అప్పుడు మనకి బయలుపరుస్తాడు. కొంతకాలం దూరంగా ఉన్నా, కొంతకాలం మనం గ్రహించుకోలేకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిగిస్తూ ఉంటాడు, విడిచిపెట్టడు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో, ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి రక్షింపబడతామో మనల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయనంటున్నాడు. మనము ఏ విధముగా ఆయన దగ్గరికి వచ్చినా, ఒక రోగంతో వచ్చినా,
మనకి దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలంటే ఏ బలహీనత అయినా కూడా మనకు పెడతాడు. ఒక సమస్య, ఒక శోధన, ఒక అప్పులు బాధ, లేదా రోగము, మనశ్శాంతి లేనితనము ఏదోటి పెడతాడు. అది పెట్టైనా మనల్ని ఆయన దగ్గరికి తీసుకొస్తాడు. మనకి ఏ శోధనలు లేవంటే దేవుడు మనల్ని పెట్టాడు అనుకోవాలి. మనకి ఏదైనా శోధన వచ్చిందంటే మనల్ని శోధించి సువర్ణంగా తండ్రి మార్చుకుంటున్నాడని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు మనకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని హెచ్చించి మనల్ని సాక్షిగా నిలువబెట్టుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనల్ని మార్చుకుంటాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు భయపడకండి. రోగం వస్తే భయపడకండి. సమస్యలు వస్తే భయపడకండి. అప్పుల్లో కూరుకుపోతే భయపడకండి. మనల్ని విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు మనము ఆనందించాలట. ఎందుకు? దేవుడు మనల్ని దగ్గర చేసుకుంటున్నాడు. మనము దేవునికి దగ్గర అవుతున్నామని మనం విశ్వసించాలి. కానీ మనం అనుకుంటాం, నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు దేవుడు, నేను ఇంతగా దేవుళ్ళో ఉంటే నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ శ్రమలు అని మనం అనుకుంటూ ఉంటాం. మనకే పెడతాడు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. మనల్ని బలపరిచి మనల్ని ఉన్నతమైన స్థితిలో హెచ్చించటానికి ఆయన పరలోక మర్మాలన్నీ కూడా బయలుపరిచి మనల్ని సాక్షిగా నిలువబెట్టుకుని అనేక మందికి మనల్ని సాక్షిగా వాడుకుంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఏ సమస్య వచ్చినా, ప్రభువా నాకు ఈ శోధనలో నాకు ఏమి నేర్పిస్తున్నావు అని మనం అడిగేవారుగా ఉండాలి. అంతేకాని కురింగిపోయేవారుగా ఉన్నప్పుడు అపవాది ఇంకా మనల్ని కృంగదీస్తాడు. అందుకని అపవాది శక్తిని మనం జయించాలి. అపవాది మన దగ్గరికి వచ్చాడు అంటే దేవుడు మన దగ్గరికి దేవుడే పంపిస్తాడు. దేవుడు పంపించకపోతే అపవాది మనల్ని ముట్టలేడు. ఏమంటున్నాడు? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కనుగుడ్డుని దాటుకుని మన దగ్గరికి రావాలి. దాటుకుని వచ్చాడంటే దేవుడు అనుమతి ఇస్తేనే వస్తాడు. కాబట్టి అపవాదికి మనం చోటు ఇస్తున్నాము అంటే దేవునికి దూరమైపోతున్నాము అని మనం గ్రహించుకోవాలి. దేవునికి దూరం అవ్వడం దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి అపవాదికి మనము చోటిచ్చిన వారమైతే వాడికి అవకాశం ఇచ్చి మన దగ్గరికి పంపించి శోధించబడిన మీదట మనల్ని సువర్ణంగా మార్చుకుంటాడు. ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఏ విషయంలో పడిపోతున్నాం అని మనం గ్రహించుకోవాలి. కోపము, పాపము, శాపము, దోషములు అన్నిటినీ విడిపించగల శక్తిమంతుడు దేవుడు. నీలో కోపం ఉంది అంటే అపవాది నీలో ఉన్నాడని మనం గ్రహించుకోవాలి. అసూయలు, కక్షలు, ద్వేషాలు కలిగి మనం ఉన్నాము అంటే నీలో అపవాది ఉన్నాడని నువ్వు గ్రహించుకోవాలి. మనలో దేవుడు ఎలాంటి వాడు? ప్రేమమయుడు, ప్రేమస్వరూపి, ప్రేమకు కర్త, సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు మన దేవుడు యేసయ్య. అందుకని మనలో దుష్టిని తలంపులు ఏమున్నా కూడా మనలో దురాత్మ పరిపాలిస్తున్నాడు. మనము అపవాదికి చోటిచ్చాం, వాడిని జయించాలి అనేటటువంటి పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తు నామములో ఈ కోపమనే అపవాది నన్ను విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఈ దురాత్మ శక్తులన్నిటినీ లయమైపోవనగా కాని మనం ప్రార్థించాలి. అంతేకాని ఆ కోపంతో మనం రగిలిపోతూ ఉన్నప్పుడు ఇంకా మనల్ని అపవాది కోపము నుంచి ఏం చేస్తాడు? ఆగ్రహము, అహంకారాల్లోనికి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని తుంచివేసినట్లయితే మనల్ని పెద్దగా ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళడు. ఒక రోగం చిన్నగా ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని గ్రహించి మనం మెడిసిన్ వేసుకుని దేవుని యందు మనం అడిగినప్పుడు దాన్ని తీసేస్తాడు. చిన్నదే కదా అని మనం వదిలేసినప్పుడు అదేమవుతుంది? పెద్ద రోగంగా మార్చబడుతుంది. అలాగే ఏదైనా సరే చిన్న సమస్య కదా, చిన్నదే కదా అని మనం వదిలిపెట్టామనుకోండి, అదే పెద్దగా మార్చబడుతుంది. అందుకని మనలో ఏ లోపమున్నా, నీలో కోపముందా, దేవుని దగ్గర అడిగి అపవాదిని జయించి అపవాది శక్తుల నుంచి విడుదల పొందుకోవాలి.
అసూయలు, కక్షలు, ద్వేషాలు, దురాత్మ శక్తులు అన్నీ కూడా దుష్టుని నుంచి వచ్చేవే. ఈ యొక్క చెడ్డ తలంపులన్నీ కూడా ఒక త్రాగుడికి బానిస అయితే అది ఒక దురాత్మ, వ్యభిచారానికి బానిస అయితే అది ఒక దురాత్మ. అనేకమైన దురాత్మలు మనలో ఉంటాయి. కాబట్టి మనం గ్రహించుకోవాలి. అపవాది శక్తుల్ని, దురాత్మ శక్తుల్ని మనము జయించే సామర్థ్యం మనకి ఎప్పుడు వస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడే ఆ యొక్క శక్తులన్నిటి మీద మనము జయాన్ని పొందుకుంటాం. లేదంటే మనం ప్రార్థించకుండా మౌనంగా ఉంటే అపవాది మనల్ని ఏం చేస్తాడు? కొంచెం కొంచెంగా లోకంలోనికి తీసుకెళ్ళిపోతాడు. అపవాది శక్తులతో నింపేస్తాడు. నింపేసి నిత్య నరకాగ్నికి రక్షింపబడిన వారిని కూడా తీసుకెళ్ళిపోగల శక్తిమంతుడు అపవాది. అందుకని అపవాది శక్తులన్నిటి మీద విజయం పొందుకోవాలంటే యేసు నామములోనే మనం పొందుకుంటాం. యేసు నామములో అపవాదిని జయించినప్పుడు మనం విడుదల పొందుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని నిత్యము వినాలి, ధ్యానించాలి. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. తెలివి, జ్ఞానం, వివేకము గల ఆత్మ దయచేయి ప్రభువా. నాకు ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? నీ యొక్క రాజ్య వారసురాలుగా నన్ను చేసుకున్నావు కాబట్టి నీ పరలోక మర్మాలు నాకు బయలుపరిచి నీ పరలోక మర్మాలతో నన్ను నింపి నీ వాక్యం అర్థమయ్యే జ్ఞానం నాకు ప్రసాదించు ప్రభువా అని మనము అడగాలి. అడగకుండా మనం ఏది కూడా పొందుకోలేము. తల్లి అయినా అడిగితేనే కానీ అమ్మ కూడా పెట్టదని ఒక సామెత ఉంది, అన్యుల సామెత. ఏది ఏమైనా అడిగితేనే కానీ అమ్మే పెట్టినప్పుడు దేవుడు మనం అడగద్దా? మనల్ని పుట్టించిన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఆయన మనము అడగాలి. ఆయన్ని అడగడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన బిడ్డలు ఆయన చుట్టూ ఉండి ఆయన అడుగుతుంటే ఆయన ఎంతో ఆనందపడతాడంట. ఆనందపడి నా కుమార్తె నన్ను అడిగింది కదా అని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపుతాడు. కాబట్టి అడగకుండా దేవుడు మనకి ఏది ఇవ్వడు. ఎందుకంటే మనకి నోరిచ్చాడు. ఆ నోటిని దేవుని స్తుతించాలి, దేవుడిని అడగాలి, పొందుకోవాలి. అప్పుడు మన సమస్తాన్ని కూడా మనము పొందుకుంటాం. ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, ఏంటి ప్రభువా ఉపమాన రీతిగా చెప్పావు, ఆ ఉపమానానికి అర్థం ఏంటి అని అడిగినప్పుడు ఆ పరలోక మర్మాలు మీకు మాత్రమే బయలుపరచబడ్డాయి. వాళ్ళకి ఉపమాన రీతిగా చెప్పాను. వాళ్ళు ఎంత గ్రహించుకుంటారు అనేది వాళ్ళకే తెలియాలి. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఆ వాక్యానికి అర్థం ఏంటో నాకు బయలుపరచబడు ప్రభువా అని విన్ని మనం వచ్చేసి ఆ బైబిల్ పక్కన పెట్టేయడం కాకుండా మనకి మళ్ళీ సమయం దొరికినప్పుడు ఆ బైబిల్ తీసుకుని విన్న వాక్యాన్ని మనం ధ్యానించి దేవుడిని అడిగినప్పుడు ఆ పరలోక మర్మాలన్నీ కూడా మనకి బయలుపరుస్తాడు. అందుకని దేవుని వాక్యం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి. ప్రార్థిస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నామని నమ్మి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం పొందుకుంటాం. విశ్వాసంతో బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన పరలోక మర్మాలన్నీ మనకి బయలుపరుస్తాడు. కాబట్టి మనం ఎలా ప్రార్థిస్తున్నాం, ఎలా వాక్యాన్ని వింటున్నాం, ఎలా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. మనసు పెట్టి దేవుడిని అడగాలి, హృదయపూర్వకంగా అడగాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయ అంతరింద్రియాలను చూసే దేవుడు. మన హృదయం ఏం ఆలోచిస్తుంది, ఎలా నడుచుకుంటున్నాము, ఏ ఆశ కలిగి ఉన్నాము అనేది దేవుడు చూస్తాడు. మనకు పాటలు నేర్చుకోవాలని ఆశ ఉందనుకోండి, అడగాలి, ప్రభువా నాకు నిన్ను కీర్తించాలని ఉంది, నాకు ఆశ అయ్యా, ఎంతో ఆశ ఉంది ప్రభువా, నాకు నేర్పించు, నీ స్వరాన్ని నాకు నీ ఆత్మతో నన్ను నింపు, నాకు బలాన్ని దయచే, శక్తిని దయచేయి, నాకు నేర్పించు, నీ కొరకు జీవించాలని ఆశ ఉంది ప్రభువా, నేను కీర్తించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని నాకు ఆశ ఉంది ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆయన్ను స్తుతించడానికి, కీర్తించడానికి తప్పకుండా సహాయం చేస్తాడు. ఆశ ఉంటే ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కానీ మనం ఏ ఆశ కలిగి ఉన్నాం? ఈ లోక సంబంధమైన ఆశ కలిగి ఉన్నామా, పరలోక సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉన్నామా అని మనము
గ్రహించుకుని దేవుడిని అడిగినప్పుడు ఈ లోక సంబంధమైనవి మనకి ఎంత అవసరమో, ఏది అవసరమో మనం అడగకుండానే ఆయన ఇవ్వగల శక్తిమంతుడు. ఆయన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సమయానికి ఏది కావాలో సమస్తము ఆయన గ్రహిస్తాడు. మనం ఆయన పని చేయడానికి నిర్ణయించుకుంటే చాలు. నా పని మీరు చేయండి, మీకు ఏది అవసరమో మీకు ఇస్తానంటున్నాడు. అందుకని దేవుని పని చేయాలని, దేవుని యందు మనం విశ్వాసంగా జీవించాలని మనం ఎప్పుడైతే తపన కలిగి ఉంటామో ఈ లోకంలో మనకు సమస్తము కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మి మనము ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఏంటంట? కలిగిన వానికి సమృద్ధి, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. అంటే ఏంటి? ఏం కలిగి ఉండాలి? మనము దేవుని యందు ఆశ, దేవుని వాక్యాన్ని వినాలని ఆశ, దేవుని కీర్తించాలని ఆశ, సువార్త ప్రకటించాలని ఆశ, దేవునిలో బలపడాలని ఆశ, దేవుని పరలోక మార్గాలు తెలుసుకోవాలని ఆశ మనం కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంట? కలిగిన వారికి సమృద్ధినిస్తాడంట. కొంచెం కలిగి ఉంటే సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. కొంచెం కలిగి ఉండి మనం నిర్లక్ష్యం చేసి పక్కన పెడితే దేవుణ్ణి కలిగి ఉన్న కొంచెం కూడా తీసివేస్తాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త ఎన్నో అధ్యాయంలో ఉందంటే 3వ అధ్యాయం 19-20లో ఉంది. ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను, ఆ వెలుగులోనికి రాకుండా గ్రహింపకుండా ఇంకా చీకట్లో ఉన్నారు అని యేసుప్రభు వారు చెప్తారు. ఈ లోకానికి యేసుప్రభు వారు వెలుగుగా వచ్చారు. ఆయన వెలుగులోనికి వస్తే మనలో ఉన్నటువంటి చీకటంతా పారిపోతుంది. ఆయన వెలుగు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని తెలిసి కూడా మనము ఆయన దగ్గరికి రాకపోతే మనలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటికి కర్త ఎవరు? అపవాది. చీకటికి వెలుగుకి పొంతన ఎక్కడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే చీకటి సంబంధులు అనగా అపవాది సంబంధులు, వెలుగు సంబంధులు అనగా దేవుని బిడ్డలు. అందుకని దేవుడు వెలుగు కాబట్టి ఆయన వెలుగు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన వెలుగుతో మనల్ని నింపుతాడు. అందుకే మనకు సమస్తము కూడా బయలుపరచబడతాయి. దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో మనం ఏ తప్పులు చేయకుండా, ఏ పాపంలో పడిపోకుండా మనము నడుచుకుంటాం. ఎప్పుడు? ఆయన వెలుగు మనలోనికి వచ్చినప్పుడే. ఆయన వెలుగు మనలోకి ఎప్పుడు వస్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఆయన వెలుగు మనలోకి వస్తుంది. మనలో ఉన్నటువంటి చీకటి అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. ఆయన వెలుగులోనికి రానంతసేపు మనము చీకటిలోనే, అంధకారంలోనే ఉంటాం. కాబట్టి మనం చూస్తాము కానీ ఏం గ్రహించలేము, వింటాం కానీ మనకేమీ అర్థం కాదు. కాబట్టి వినియు వాళ్ళు గ్రహింపకున్నారు, చూచుయు చూడక కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. వారు చూస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంట? చూడనట్టుగా ఉంటారు. వినుచుంటున్నారు కానీ గ్రహించినట్టుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నేనేం చేశాను? ఉపమాన రీతిగా చెప్పాను. ఆ ఉపమానాన్ని మీరు అర్థం చేసుకోవాలని వచ్చి నన్ను అడిగి పొందుకుంటున్నారు. వాళ్ళు అడగక పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. ఉపమాన రీతిగా చెప్పినప్పుడు అర్థం కానప్పుడు దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనం పొందుకుంటాం. వినేసి మనకు అర్థం కాకపోయినా ఏదో వెళ్ళాము, మందిరానికి వచ్చేసాము, ఈరోజు ఏదో మనం దేవుని ఆశీర్వాదాల కోసం మనం వెళ్ళాము అంతే అనుకోకుండా విన్న వాక్యాన్ని మనం మళ్ళీ ఏం చేయాలి? దేవుడిని అడగాలి. ప్రభా, ఈరోజు వాక్యం ఏంటో నాకు అర్థం కాలేదు కాబట్టి నాకు బయలుపరచు ప్రభా అని మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని తీసి ఆ గ్రంథంలో ఏది వాక్యం చెప్పారో అది మనం చదివి, ప్రభా నాకు ఈ మర్మాలు బయలుపరచు ప్రభా, నాకు అర్థం కాలేదు కాబట్టి అని మనం దేవుడిని అడిగినప్పుడు మనం పొందుకుంటాం. అంతేకాని వినేసి మనం విడిచిపెట్టేవారుగా
ఉండకూడదు, గ్రహించకుండా మనము ఉండకూడదు. మనం అడిగి పొందుకోవాలి. శిష్యులు ఏ విధంగా అయితే ఈ ఉపమానానికి అర్థం ఏంటి ప్రభువా అని వాళ్ళు అడిగినప్పుడు మీకే అవి బయలుపరచబడ్డాయి కానీ వారికి కాదు అన్నాడు. అంటే విని విడిచిపెట్టేవారికి కాదు, విని మనం ఇంకా తెలుసుకోవాలని ఆశ, తృష్ణ, పట్టుదల కలిగిన వారికే బయలుపరచబడతాయి. అందుకని మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా మనం దేవుని యొద్ద అడిగి పొందుకుని పరిపూర్ణమైన విశ్వాసంలో మనం బలపడినప్పుడు, మనం బలపడితే మన కుటుంబాలు బలపడతాయి, మన పిల్లలు బలపడతారు, మన చుట్టూ ఉన్నవారు బలపడతారు. కాబట్టి మనం బలపడితే ఇతరులను బలపరుస్తాం. కాబట్టి మనం ముందు బలపడాలి. మనం నింపబడితే ఇతరులు నింపుతాం. మనం ఆశీర్వదించబడితేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనమే పేద స్థితిలో, దీన స్థితిలో ఉంటే, పేద స్థితి అంటే డబ్బు లేకపోవడమే కాదు, ఆత్మీయంగా బలపడకపోవడం కూడా పేద స్థితి. అందుకే పేదలకి సువార్త ప్రకటించండి అంటారు యేసుప్రభు వారు. అంటే రక్షణ లేని బిడ్డలందరూ కూడా పేదవారే. ఎందుకంటే వారు ఆత్మీయతలో బలపడలేదు, దేవుడంటే తెలియదు, దేవుని వెలుగులోనికి రాలేదు, వెలుగంటే వాళ్ళకి తెలియదు, చీకట్లోనే అంధకారంలోనే నశించిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని సువార్త ప్రకటించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి పని. దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా ఎప్పుడైతే చేస్తామో ఏం చేస్తాడంటే కలిగిన వాడికి ఇంకా కూడా ఇస్తాను, లేని వారికి ఉన్నది కూడా తీసివేస్తాను అంటున్నాడు. ఏం తీసివేస్తాడు? ఆయన వెలుగుని. ఆయన వెలుగు లేకపోతే మనం ఎలాంటి వారు అయిపోతాం? గురుడ్డి వారం. చూచు కూడా చూడలేని స్థితిలో ఉంటాం, విని కూడా గ్రహించలేని స్థితిలో ఉంటాం. అందుకని ఆయన వెలుగుని మనం నింపుకోవాలి అంటే ఆయన వెలుగు దగ్గరికి మనం రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గర మనం పొందుకోవాలి అంటే అడగాలి. అడిగి మనం పొందుకుని మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. కానీ మనము నామకార్థ క్రైస్తవ్యంతో నామకార్థ రక్షణ పొందుకున్నాంలే, చాలే, పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటూ మనం ఉంటే ఏం చేస్తాడు? అపవాది అనేక రకాలుగా మనల్ని ఈ లోకంలోనికి, లోక ఆశల వైపుకి మనల్ని మళ్ళిస్తూ ఉంటాడు. లోకాశ, శరీరాశ, వీటన్నిటి మనం జయించాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని విడిచిపెట్టండి అని పౌలు గారు చెప్తారు. వీటన్నిటిని ఎవరి ద్వారా వస్తాయి? అపవాది నుంచి వస్తాయి. అపవాదికి మనము చోటిచ్చేవారిగా ఉండొద్దు. ఈ లోక ఆశలన్నీ కూడా కల్పించేది అపవాదే. ఈ లోకంలో మనకి ఏది అవసరమో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోకంలో దేని కొరకు మనము ఆశపడి దానికోసమే ప్రయాసపడాలని అనుకోకుండా దేవుని ఆత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్న చీకటిని తొలగించి ఆయన వెలుగుతో మనల్ని నింపుతాడు. వెలుగు మార్గంలో నడిపించి ఈ లోకానికి వెలుగుగా మనల్ని వాడుకుంటాడు. ఆయన సాక్షులుగా నిలువబెట్టుకుంటాడు. అనేక మందికి సాక్ష్య జీవితం ద్వారా, మన సాక్ష్య జీవితం ద్వారా అనేక మంది విశ్వాసంలో బలపడి మారు మనసు రక్షణ పొందుకుని ఆయన రాజ్యంలో చేర్చబడతారు. అప్పుడు బలా నమ్మకమైన దాసురాలా, నమ్మకమైన దాసుడా, ఆయన దేవుడు మనల్ని మెచ్చుకుని ఆయన జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దానికోసం మనం ప్రయాసపడాలి. కానీ ఈ లోకంలో ఘనత కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, ఈ లోకంలో మనం ఏవో సాధించాలని కాకుండా దేవుని పని మనం చేసినప్పుడు మన పని దేవుడు చేస్తాడు. మనకి ఏది అవసరమో కూడా, సమయానికి ఏది అవసరమో కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము కలిగిన వానికి ఇంకా పొందుకుంటాడని ఈ దినం మనం ఏం నేర్చుకున్నాం? కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసివేస్తానంటున్నాడు. కలిగిన వానికి సమృద్ధి కలగాలి అంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆయన దగ్గర కనిపెట్టి ఆయన అడిగినప్పుడు మనం ఇంకను సమృద్ధిలోనికి, ఏ సమృద్ధి? ఆత్మీయ సమృద్ధి. ఈ లోకంలో మనం జీవించడానికి కావలసిన సమస్త సమృద్ధితో మనల్ని నింపుతాడు. మనం లోకం వైపు, మనుషుల వైపు చూడకుండా ఆయన వైపే చూస్తూ
నిరీక్షణ కలిగిన మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో ఆయన పరలోక రాజ్య వారసులుగా కాకుండా ఈ లోకంలో మనకి ఏది అవసరమో కూడా సమస్తము మనకు అనుగ్రహించి మనల్ని ఆయన సాక్షులుగా నిలువబెట్టుకుంటాడు. సమృద్ధి అనేటువంటి దీవెనలతో నింపుతాడు. సమృద్ధి అనేటువంటి పరలోక మర్మాలతో మనల్ని నింపి ఆశీర్వదించి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనం లోకం వైపు మనుషుల వైపు చూడకుండా ఆయన వైపే చూద్దాం. ఆయన మార్గంలో నడుద్దాం. ఆయన రాజ్య వారసులుగా మార్చబడదాం. అనేక మందిని ఆయన పరలోక రాజ్య వారసులుగా చేరుద్దాం. కాబట్టి ఈ విన్న వాక్యం మీ హృదయాల్లో భద్రపరచబడునుగాక. యేసుక్రీస్తు నామములో మీరు భద్రపరుచుకుని ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు సమృద్ధి అయినటువంటి దీవెలతో ఆశీర్వాదాలతో పరలోక మర్మాలతో మిమ్మల్ని నింపుతాడు, నన్ను నింపుతాడు. వాళ్ళందరినీ కూడా ఆయన సాక్షులుగా నిలువబెట్టుకుని వాడుకుంటాడు. కాబట్టి ఈ దినవాక్యాన్ని విని మీరు పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడాలని ప్రార్థించుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, కలిగిన వారికి సమృద్ధిగా కలుగును, లేని వారికి ఉన్నది కూడా తీసివేయబడినన్ని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, అలాగే మేము ఈ దినవాక్యం మేము తండ్రి ధ్యానించి ఉండగా అయ్యా, కలిగిన వారు సమృద్ధి అనేటువంటి దీవెనలతో నీ పరలోక మర్మాలతో ప్రతి ఒక్కరూ నింపబడినందుకు నీకు వందనాలు. నన్ను నింపినందుకు నీకు వందనాలు యేసయ్యా. విన్న వాక్యంలో బలపడి తండ్రి పరిపూర్ణమైన విశ్వాసంలో నీ సమృద్ధి అనే దీవెలతో నింపబడి నీ సాక్షి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నిలువబెట్టుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. ఏ రోగ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ అపవాది బంధించిన బంధకాల్లో చిక్కుకున్నప్పటికి కూడా ప్రతి బంధకాలు తెగిపోవనుగాక. అనారోగ్యమనే బంధకమా, రోగాలు ఏ రోగమైన బంధకంలో ఉన్నారా, అప్పులనే బంధకాల్లో ఉన్నారా, దేవుని సన్నిధికి రాలేని స్థితిలో బంధకాల్లో బంధింపబడి ఉన్నారా, ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రతి ఒక్కరి బంధకాలు ఇప్పుడే తెగిపోవునుగాక. అందరికీ సమాధానం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక, మీ రక్షణ కలుగునుగాక, నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. నీ కృపా కాపుదల ఆశీర్వాదము నాకు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని నీ మెండైన దీవెలతో నింపి భద్రపరిచి నీ సాక్షి బిడలుగా నిలవబెట్టుకొని నీ పరలోక మర్మాలు ప్రతి బిడకు బయలుపరిచి నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించే కృప నాకు మాకు ప్రతి సంఘానికి సార్వత్రిక సంఘాలన్నిటినీ నింపి భద్రపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరొక వాక్యాంశంతో కలిసేంతవరకు దేవుని కృప మీకు అందరికీ తోడేయుండునుగాక. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీ అనే ఈ యొక్క మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేస్తే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మీరు వినొచ్చు, దేవునిలో మీరు బలపడవచ్చు. దేవుని వాక్యానుసారంగా జీవించి అనేక మందిని మీరు రక్షణ మార్గంలో నడిపిస్తే దేవుని సేవలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని పరలోక రాజ్య వారసులుగా మీరు చేర్చబడమే కాకుండా అనేక మందిని చేర్చిన వారు అవుతారు. కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకోమని వేడుకుంటున్నాను. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును నాకును సార్వత్రిక ప్రతి సంఘాలకు ప్రతి దైవ సేవకులకు నిత్యము తోడయుండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.